వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో చాలా రోజులైంది వీడియో తీసి. సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి ఏం లేదు, బట్ కేక్ చేయాలని అంటే పిల్లలు అడిగారని సో కేక్ చేస్తామని అనుకున్నాను. సో మరి అన్నీ కావాలి, కోకో పౌడరు ఏదేదో కావాలనేసి సో మార్కెట్కి అయితే వెళ్తే అక్కడ లేదు. అండ్ వాళ్ళు చెప్పారు ఇక్కడెక్కడ ఉండదు డౌట్, బట్ మల్లేశ్వరం దొరుకుతుందని. సో ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ 6 అలాగా 6 నేను వెళ్ళినప్పుడు 6 అయింది. సో మరి ఇక్కడ నుంచి మల్లేశ్వరం అన్ని వెళ్ళి తెచ్చి ఇది అవుతుంది అనేసి సరే వద్దులే అనేసి బార్బన్ బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చాను. సో బార్బన్ బిస్కెట్తో కేక్ ట్రై చేస్తామని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఎలాగొచ్చింది ఏంటి అనేసి చూసి చెప్పేయండి. నేను తిన్న తర్వాత మళ్ళీ చెప్తాను అన్నమాట. ఓకే. సో నేనైతే 4 బార్బన్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. సో వాటిని అయితే కట్ చేసుకొనేసి మంచిగా 4 ప్యాకెట్స్ని ఒక బౌల్లోకి అయితే తీసుకునేసాను అనమాట. సో బౌల్లోకి ఎందుకంటే సో దీంట్లో క్రీమ్ అండ్ బిస్కెట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే సపరేట్ చేయాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ ఒక 2 బౌల్స్ తీసుకొని ఒక దాంట్లో బిస్కెట్, తర్వాత ఇంకో దాంట్లో క్రీమ్ అనేది కంప్లీట్గా సపరేట్ అనేది చేసేసాను. సో మొత్తాన్ని అన్ని బిస్కెట్స్ని సేమ్ అలానే తీసుకొని సపరేట్ అయితే పెట్టుకునేయాలన్నమాట. సో ఫైనల్గా క్రీమ్ సపరేట్, బిస్కెట్ సపరేట్ అనేది చేసేయాల. సో ఆఫ్టర్ ఇది అయిన తర్వాత సో ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకునేయాల. సో మిక్సీ జార్ అయితే తీసుకునేసి దాంట్లో కొన్ని బిస్కెట్స్ అంటే మొత్తం వేయాలి, బట్ నేను చిన్నది తీసుకున్నాను కాబట్టి 2 టైమ్స్ వేసుకుంటున్నాను. సో బిస్కెట్స్లో కొంచెం షుగర్ అయితే వేసుకున్నాను అనమాట. సో మీకు టేస్ట్కి తగిన షుగర్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో షుగర్ అయితే వేసుకునేసి మంచిగా గ్రైండర్ అయితే చేసుకునేసాను. గ్రైండర్ అయిన తర్వాత ఇలా వచ్చింది, కానీ అక్కడక్కడ చక్కెర అనేది ఉండిపోయిందనమాట. సో దానికి ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో మళ్ళీ నేనేం చేశానంటే రిమైనింగ్ బిస్కెట్స్ కూడా వేసేసి అండ్ షుగర్ ఫస్టే మిక్సీకి వేసుకొని తీసుకున్నాను అనమాట. సో ఫైనల్ అన్నీ తీసుకునేసిన తర్వాత సో ఆ బౌల్లోకి కొంచెం బేకింగ్ పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఇనో అనేది కట్ చేసుకొని కొంచెం అయితే వేసుకున్నాను. ఒక ఎగ్ అయితే వేసుకునేసాను అనమాట. సో ఇది వేసుకొని కాస్త వేడిగా ఉండే పాలు అయితే కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే అది ఉంటలు కట్టకుండా మంచిగా అనేది మిక్స్ చేసుకోవాలా. సో అలా చేస్తూనే ఉన్నాను. సో ఉండలు లేకుండా మంచిగా కలుపుతూనే ఉండాల. సో ఏం చేసేది, వచ్చేసింది. ఫైనల్గా అయితే మంచిగా మిక్స్ అయితే చేసేసాను. సో ఫైనల్ ఇలా అయితే వచ్చేసింది అనమాట. సో నేనైతే మరి ఇంకా కేక్ అయితే ఎందులో చేస్తామో సో బౌల్ అయితే తీసుకున్నాను. సో ఆ బౌల్ తీసుకొని కొంచెం గీ వేసుకున్నాను, నెయ్యి, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో మరి అది వేసుకొని మంచిగా అన్ని పక్కల అప్లై చేసేసాను అనమాట. సో అది అయిన తర్వాత ఈ మిక్స్ చేసుకున్నాం కదా ఈ బిస్కెట్స్ది, సో దాన్ని మొత్తం కూడా గిన్నెలకు వేసుకొని మంచిగా అలా తట్టాలన్నమాట. సో నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, మంచిగా తట్టకుండా ఏదో లైట్గా అలా తట్టి వదిలేసాను అనమాట. సో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, గోడంబి, ద్రాక్ష, బాదామి, సో ఇవన్నీ మీకు ఏమేమి ఇష్టం అవుతుందో సో వాటినన్నిటిని కొంచెం పొడి చేసుకొని వేసుకునేసాను అనమాట. సో మళ్ళీ ఫైనల్గా కుక్కర్ అనేది పెట్టి దాని లోపల ఒక స్టాండ్ అయితే పెట్టేసాను. సో కాసేపు విజిల్ అండ్ లోపల బ్లాక్ బెల్ట్ అనేది రిమూవ్ చేసేసాను అనమాట. సో ఇది కాసేపు వేడైన తర్వాత సో ఇప్పుడు వచ్చేసి నేను కేక్ తీసుకున్నాము కదా, సో అదైతే పెట్టాను అనమాట. సో ఫైనల్గా ఇది పెట్టేసి క్యాప్ అనేది క్లోజ్ చేసేసాను అనమాట. సో ఇలా వదిలేసి ఒక 45 మినిట్స్ పైనే అయింది, 1 అవర్ అయింది అనుకోండి, అంతసేపు వదిలేసాను. మరి క్రీమ్ పెట్టుకున్నాను కదా, సో ఈ క్రీమ్ని సేమ్ అదే పాలు అంటే వేడి లేదు చల్లగైనాయి అనమాట. సో ఆ పాలు మంచిగా అయితే కలుపుతూనే ఉన్నాను అనమాట. సో ఎందుకంటే ఇది క్రీమీగా పైన వేసుకుంటే బాగుంటుంది అనేసి. సో ఫైనల్గా ఇది వచ్చేసి నేను వేరే కప్లకైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా లిడ్ ఓపెన్ చేస్తే కుక్కర్ సో ఇలా అయితే వచ్చింది. ఏంద్ర గుంతుంది అనేసి అయితే నాకైతే నవ్వు వచ్చింది. అండ్ రిమైనింగ్ చెప్పాను కదా ఇది ఒక బౌల్లో తీసుకున్నానని, సో ఇది వచ్చేసి వేడి చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫైనల్ చూసేపాటికి ఇలా అయితే వచ్చేసింది అనమాట. సో ఇది ఓకే, క్రీమీ బాగుంటుంది అనేసి స్టాప్ చేశాను. మరి ఫైనల్ లుక్ వచ్చేసి ఇదనమాట. గుంతుకు వచ్చింది, చాలా నవ్వు వచ్చింది, బట్ ఓకే, నాట్ అన్ ఇష్యూ, చూడడానికి బాగుంది కదా అనేసి సో వంపడానికైతే ట్రై చేసేసాను అనమాట. నవ్వి చచ్చిపోయినామన్నమాట ఇది ఓపెన్ చేసేసి. జస్ట్ మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి. ఇది ఎత్తిన వెంటనే ఎలా వచ్చిందంటే సో ఇలా వచ్చేసింది అనమాట. సో నాకైతే ఏం చెప్పాలో తెలియట్లేదు. ఓకే, నాట్ అన్ ఇష్యూ, బట్ ఫైనల్గా అలాగిలాగా అరేంజ్ చేసేసి ఆ క్రీమీ దాన్ని చాక్లెట్ మొత్తానికి పైన అయితే మంచిగా అప్లై చేసేసాను అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే టేస్ట్
తర్వాత కానీ ఫస్ట్ ఇలా అయితే రెడీ అయింది కేక్. సో నవ్వుకోకండి, ఓకేనా? ఎట్లుందో చెప్పాలా? ఎట్లుంది నిజంగా? సరే నెక్స్ట్. క్రీమ్ దాంట్లో ఉంది. ఎట్లుంది? నిజం చెప్పాలా అబద్ధం చెప్పు? నిజంగా బాగుంది కదా? మరి నేను మా పిల్లలు మొత్తం తినేసి మా ఆయనకి కొంచెం అయితే ఎత్తి పెట్టాం, ఓకేనా? సో యాక్చువల్లీ కేక్ అయితే చేశారనమాట. సో అది అలా వచ్చేసింది. సో ఏమి చేసే కాదు, బట్ టేస్ట్ అంటూ రియల్లీ ఆసమ్ అనమాట. ఏంటంటే కేక్ చూసినప్పుడు నా రియాక్షన్, ఇంత కష్టపడి ఇదేంద్రా బాబు ఇట్లొచ్చింది అని వచ్చింది. బట్ ఆఫ్టర్ నోట్లో పెట్టుకున్న తర్వాత వావ్ సూపర్ టేస్ట్ అని అయితే నా రియాక్షన్ అయితే వచ్చిందనమాట. రియల్లీ చాలా టేస్ట్ ఉండింది. బట్ అంటే మెజర్మెంట్ అంటే కొలతలు నేను సరిగా తీసుకోలేదన్నమాట. సో దాని నుంచి అలా వచ్చింది అనుకుంటున్నా. సో కేక్ అయితే టేస్ట్ అయితే బాగుంది, బట్ దాని షేప్ అయితే చూడకండి ప్లీజ్. సో నవ్వుకోకండి, నవ్వొస్తే నవ్వుకోవడానికి. బట్ ఓకే, బట్ టేస్ట్ బాగుండింది, నాకైతే నచ్చింది అనమాట. ఎందుకంటే నేను ప్రిపేర్ చేస్తాను కదా, అందుకే. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.